కాకినాడ జిల్లా తునిలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. టెక్నాలజీని ఉపయోగించుకుని నేరాలను అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం కృషి చేస్తుందని మంత్రి అనిత చెప్పారు. తునిలో జైళ్ల శాఖ, హెచ్బీసీఎల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ఎమ్మెల్యే యనమల దివ్య, డీజీపీ అంజన్ కుమార్, జైళ్ల డీజీపీ రవికిరణ్, కాకినాడ ఎస్పీ బిందు మాధవ్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనిచేసే ఏ పోలీస్ అధికారికి ఇబ్బందులు ఎదురుకావు. అలా కాకుండా రాజకీయ నాయకుల కోసం పనిచేసే కొంతమంది అధికారులు ఇబ్బందులు తప్పని హోంమంత్రి హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘాను పెంచనున్నట్లు మంత్రి అనిత చెప్పారు. ఎస్పెషల్లీ ఈరోజు మేము వచ్చిన తర్వాత జైల్ ప్రిజన్స్కి సంబంధించి వెల్ఫేర్ విషయంలో అనేకమైన మార్పులు తీసుకురావడం, అదేవిధంగా అనేకమైన పరిణామాలు తీసుకురావడం కూడా మీరు చూస్తున్నారు. అరౌండ్ మనకి రాజమండ్రికి సంబంధించిన పరిధిలోని ఇంచుమించుగా 4 పెట్రోల్ బంకులు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. 3 రాజమండ్రిలో, అది కూడా నేను ఒకసారి వెళ్ళి ఓపెన్ చేశాను. అవన్నీ కూడా ప్రిజన్స్లోని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రిజనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెయింటెనెన్స్తోనే జరిగే కార్యక్రమం. ఎస్పెషల్లీ లోపల వాళ్ళు శిక్షణ అనుభవిస్తున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేటప్పుడు పరివర్తనతో రావాలి, ఒక మార్పుతో రావాలి. డెఫినెట్గా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఒక మంచి లైఫ్ని డీల్ చేయడానికి ఇవన్నీ కూడా ఒక టూల్స్ కింద ఉపయోగపడే పరిస్థితి. ఈరోజు మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో కనుక చూసుకుంటే ఓపెన్ కల్టివేషన్కి కూడా కొన్ని పరిస్థితులు వెళ్తారు, కొన్ని షాప్స్ మెయింటైన్ చేసుకుంటారు, ఒక కేఫ్ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. ఆ కేఫ్ మెయింటెనెన్స్కి కూడా నేను లాస్ట్ టైం వెళ్ళడం జరిగింది. ఒక కేఫ్ మెయింటైన్ చేయడం కానీ, హోటల్స్ మెయింటైన్ చేయడం కానీ, ఇవన్నీ కూడా లోపల వాళ్ళు ఎవరైతే జీవిత ఖైదీలు అనుభవించే వాళ్ళు కానీ, ఖైదీ అనుభవించే వాళ్ళందరూ కూడా మంచి ప్రవర్తన రావాలి. రేపొద్దున వాళ్ళు శిక్ష అయిపోయిన తర్వాత పూర్తయి బయటకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఒక మంచి లైఫ్ డీల్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం. అదేవిధంగా ప్రతి చోట కూడా ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది లేకుండా అన్ని కాన్స్టిట్యున్సీ పరిధిలోని కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడానికి కూడా ఈరోజు కంకణం కట్టుకున్నాం. అదేవిధంగా సెంట్రల్ జైల్స్లోని కూడా లాస్ట్ 5 సంవత్సరాలు ఈవెన్ ప్రిజన్స్లో కూడా సీసీ కెమెరాలు పనిచేయని పరిస్థితిలో ఈరోజు మళ్ళీ మేము ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అన్ని చోట్ల కూడా ఈ సర్వేలెన్సెస్ ఉండాలనే ఉద్దేశంతో ఆఖరి ప్రిజన్స్, అదేవిధంగా మ్యాక్సిమం విలేజ్ వైజ్గా కూడా సీసీ కెమెరాలు పెట్టేదానికి మేము ముందుకెళ్తున్నాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఈరోజు విజయవాడ కమిషనరేట్లో మొత్తం అంతా కలిపి సుమారుగా 7,500 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసి ఈరోజు మొత్తం కంట్రీలోనే ఫస్ట్ ప్లేస్లో ఉండే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇందాకే మా ఎస్పీ గారు చెప్తున్నారు, అరౌండ్ ఇంచుమించుగా ఒక 28 డ్రోన్స్ని మేము తెచ్చుకున్నామండి. ఇంకా సీసీ కెమెరాస్ సంబంధించి కూడా దగ్గర 35 lakhs ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాము. ఇంకా 15 lakhs వర్త్ సీసీ కెమెరాలు కూడా పెడుతున్నామని. ఓవరాల్గా 1,00,000 సీసీ కెమెరాల ధ్యేయంగా ఈరోజు మేము పనిచేస్తున్నాం. ఓవరాల్గా నాకు తెలిసి ఇంచుమించుగా ఒక 60 రాష్ట్రానికి